హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్లు చూపించబోతున్నానండి. తప్పకుండా కూడా మీరు ట్రై చేయండి. చాలా బావుంటుందండి ఈ రెసిపీ. మనకు ఉప్మా పెసరట్టు, ఉల్లి పెసరట్టు దాదాపుగా అందరికీ తెలుసు కదా! కానీ ఈ కాకినాడలో వేసే చిట్టి పెసరట్లు చాలా డిఫరెంట్‌గా ఒక కొత్త వెరైటీ టేస్ట్‌తో చాలా బావుంటాయండి. దీనికి కాంబినేషన్‌గా వెల్లుల్లి కారం అండ్ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా బావుంటాయండి. ఒకవేళ చట్నీ లేకపోయినా సరే ఈ కారంతో తినవచ్చనమాట. అంత టేస్టీగా చాలా బావుంటాయి ఫ్రెండ్స్. అండ్ తప్పకుండా కూడా మీరు ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి మీకెలా కుదిరింది అనేది. అండ్ మనం ముందుగా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఈ చిట్టి పెసరట్ల కోసం ఒక బౌల్‌ని తీసుకొని 2 కప్పుల వరకు పెసరపప్పుని నానబెట్టుకోవాలండి. దీనికోసం పెసరపప్పుని యూస్ చేస్తేనే చాలా బావుంటుందండి. పొట్టుతో ఉంటే చాలా బావుంటుందనమాట ఈ చిట్టి పెసరట్లనేవి. అండ్ వీటిని నేనిక్కడ 7-8 అవర్స్ వరకు నానబెడుతున్నాననమాట. ముందుగా వీటిలో వాటర్ అనేది యాడ్ చేసుకొని 7-8 గంటల వరకు నానబెట్టుకోనండి. లేదంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చండి. అండ్ నేనిక్కడ 8 అవర్స్ వరకు నానబెట్టుకున్నాననమాట. సో, 8 అవర్స్ తర్వాత చూసారు కదా! మనకి పప్పు అనేది చక్కగా నానిపోయిందండి. అండ్ ఇప్పుడు దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. అంటే పొట్టుతో తీసుకుంటేనే చాలా బావుంటుంది. అండ్ దీన్ని ఒక 2 టైమ్స్ వరకు క్లీన్ చేసుకొని ఇక్కడ పొట్టుని నేను సగం వరకు ఉంచుకున్నానండి. అండ్ ఇందులో నుంచి కొంచెం పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇది ఎందుకు అనేది నేను వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. అండ్ ఆ తర్వాత వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఈ పప్పుని ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న ఈ పప్పుకి ఒకేసారి గ్రైండ్ చేసుకున్నాననమాట మొత్తం కూడా. ఈ పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అండ్ ఇందులోకి ఒక 2, 3 పచ్చిమిర్చి అలాగే 1 ఇంచ్ వరకి అల్లం ముక్కలు, ఒక పావు స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర అండ్ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి అవసరం అనిపిస్తే కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అండ్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా ఉన్నా బాగోదండి ఈ చిట్టి పెసరట్లు అనేవి. అండ్ ఈ పిండి పులవాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు వేసుకోవచ్చు అనమాట. అంటే మనం నైట్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా కూడా వేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు మెయిన్‌గా ఈ చిట్టి పెసరట్లోకి వెల్లుల్లి కారం అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తానండి. ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు ధనియాలను తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని హాఫ్ కప్ వరకు ధనియాలని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. లైట్‌గా ఇలా ఫ్రై అయితే సరిపోయిద్దండి. స్టార్టింగ్‌లో ఏంటంటే ఆయిల్ యాడ్ చేయలేదనమాట. సో, ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు అండ్ అలాగే 2 స్పూన్స్ వరకు మినపప్పు. నేను ఇక్కడ మినపగుండ్లను తీసుకున్నానండి. అండ్ ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇవి లైట్‌గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 16 వరకు తీసుకున్నాననమాట. అండ్ ఇవి కూడా కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగంత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇది కూడా పూర్తిగా ఇలా ఫ్రై అయిన తర్వాత అండ్ వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. అండ్ ఇవి పూర్తిగా చల్లారాలన్నమాట. వేడి మీద అనేది గ్రైండ్ చేసుకోకూడదండి ఎప్పుడైనా సరే. వేడి మీద గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మనకు ముద్దలాగా వచ్చేస్తదనమాట. సో, ముందుగా ధనియాలు యాడ్ చేసుకున్న ప్లేట్‌లోకి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు సాల్టు అలాగే కొద్దిగంత పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకున్నానండి. ఇందులో చింతపండు అండ్ వెల్లుల్లి కూడా యాడ్ చేయాలండి. కానీ ఇది ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లి, చింతపండు యాడ్ చేసుకుంటే మనకి ముద్దలాగా అవ్వకుండా మనకి పొడి పొడిగా ఉంటుందన్నమాట ఈ వెల్లుల్లి కారం అనేది. సో, ఇలా
కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోండి. చింతపండు వల్ల చాలా బాగుంటుందండి, మనకి ముద్దలాగా అయ్యే ఛాన్స్ ఏమీ ఉండదనమాట. అండ్ వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 8 వరకు తీసుకున్నాను అనమాట. ఎండుమిర్చి తగ్గట్టుగా వెల్లుల్లి అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయిందనమాట. సో ఆ తర్వాత నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. అండ్ చిట్టి పెసరట్లోకి అయితే మెయిన్గా ఈ కారం అనేది ఉంటేనే చాలా బాగుంటుందండి, వెల్లుల్లి కారం అనేది. ఆ తర్వాత మనం కొబ్బరి చట్నీ రెసిపీని చూపిస్తానండి. అండ్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అదే పాత్ర పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగంత చింతపండు అండ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. మనకి కొబ్బరి అనేది ఎక్కువసేపు ఏం ఫ్రై అవసరం లేదనమాట. అండ్ చింతపండు కొంచెం అండ్ అలాగే ఒక వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అండ్ ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమేనండి. అండ్ మనకి పచ్చిమిర్చి అనేది ఫ్రై అయితే సరిపోయిద్ది అనమాట. సో ఇవి కూడా నేను ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అండ్ కావాల్సినంత చట్నీకి కావాల్సినంత సాల్ట్ అనేది తీసుకున్నానండి. మీ క్వాంటిటీ తగ్గట్టుగా సాల్ట్ అనేది తీసుకోండి. అండ్ దీంట్లోకి కొంచెం అవసరం అనిపిస్తే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, సో దీనిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకుంటున్నాను. అండ్ దీని పోపు కోసం ముందుగానే ఫ్రై చేసుకున్నానండి. కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, మినపప్పు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చట్నీలోకి యాడ్ చేసుకున్నానండి. అండ్ చిట్టి పెసరట్లోకి అయితే ఈ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అండ్ లేట్ చేయకుండా మనం చిట్టి పెసరట్లో ఎలా వేయాలి అనేది నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దోస ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్లో ఉండాలండి. ఆ తర్వాత ఈ పెసరట్ల కోసం అయితే నెయ్యిని తీసుకోవాలండి. నెయ్యిని కొంచెం ప్యాన్కి గ్రీస్ చేసుకొని నెయ్యితో వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఈ చిట్టి పెసరట్లు. ఆ తర్వాత పిండిని గరిటెతో తీసుకొని కొద్దిగా ఇలా మందంగా చిన్న చిన్న పెసరట్లాగా వేసుకోవాలండి, చిట్టి చిట్టి బుల్లి పెసరట్లాగా. అండ్ ఈ పెసరట్లు అనేవి మన అరచేయంత వెడల్పే ఉంటాయండి. తరువాత ఈ పెసరట్టు మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారము అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, సన్నగా తురిమిన అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని పైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి, నూనెను కాకుండా. నెయ్యితో వేసుకుంటేనే ఈ పెసరట్టు టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మనం ముందుగా తీసిన పెసరపప్పు ఉంటుంది కదండి, ఆ పెసరపప్పును కూడా ఈ పెసరట్ల మీద యాడ్ చేసుకొని ఈ పెసరట్టు ఒకవైపు మంచిగా ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకోవాలండి. ఈ పెసరట్టు అనేది రెండో వైపు ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. అండ్ ఈ పెసరపప్పు కూడా కొంచెం క్రిస్పీగా అవుతుందన్నమాట. సో చూసారు కదండి ఎలా వేయాలి అంటే అనేది. అండ్ ఎప్పుడైనా మనం పెసరట్టు వేసుకొని తీసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా పెనం హీట్ అయ్యేంత వరకు పెనంని హీట్ చేయాలండి, మంటను హైలో పెట్టుకొని. ఆ తర్వాత నెయ్యిని గ్రీస్ చేసుకొని ఇలా చిట్టి చిట్టి పెసరట్లు వేసుకోవడమేనండి. అండ్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. అండ్ ముందుగా గరిటె సహాయంతో పిండిని తీసుకొని ఇలా చిట్టి పెసరట్లాగా కొంచెం మందంగానే మన అరచేయి వెడల్పు వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం కంపల్సరీ వేసుకోవాలండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు అండ్ క్యారెట్ తురుము అండ్ కొత్తిమీర అండ్ అలాగే ముందుగా పెసరపప్పు ఇలా పెసరట్ల మీద యాడ్ చేసుకొని రెండు వైపులా కూడా చక్కగా ఇలా వేగే వరకు పెసరట్ని ఫ్రై చేసుకోవడమేనండి. పైన కొంచెం నెయ్యిని కూడా అప్లై చేసుకోండి, చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ చూసారు కదండి. అండ్ జాగ్రత్తగా కొంచెం తిప్పి వేసేటప్పుడు జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. అండ్ ఈ చిట్టి పెసరట్లు అండ్
వెల్లుల్లి కారం, అలాగే కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే ఒకటికి 4 తింటారండి. అండ్ అలాగే కొబ్బరి చట్నీయే కాకుండా బొంబాయి చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా చాలా బావుంటుందండి. అండ్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలి తినాలనిపిస్తుంది. అండ్ వీడియో చూసారు కదండీ! నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇటువంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్‌లో వస్తుంటాయి. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.